గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వావ్ పావని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాము. మేము కూడా చాలా బాగున్నాం గైస్. త్వరలోనే మేము ముందుకు ఒక మంచి ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్ తో వచ్చేసాము. ఆల్రెడీ మీకు థంబ్నెయిల్స్ చూసి అర్థమైపోయి ఉంటుంది అసలు వ్లాగ్ ఏంటని. అసలు వ్లాగ్ ఏంటంటే ప్రాంక్ కాల్స్. సో ప్రాంక్స్ అంటే అందరికీ చాలా ఇష్టం కదా, అందరూ చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తారు. మీ అందరికీ కూడా చాలా ఇష్టం అని అనుకుంటున్నాను. నా కామెంట్స్ లో కూడా అందరూ పెడుతున్నారు, అక్క ప్రాంక్ కాల్స్ చేయండి, ప్రాంక్ వీడియోస్ చేయండి, వీళ్ళ మీద ట్రై చేయండి, వాళ్ళ మీద ట్రై చేయండి అని. సో ఎవరిమైనా ట్రై చేయాలంటే ఫస్ట్ ముందు మనం ఎలా చేస్తామో ఏంటని తెలియాలి కదా. అంటే ఫస్ట్ అయితే డైరెక్ట్ గా కాకుండా కొంచెం ఆఫ్లైన్ గా చేద్దాము అనుకుంటున్నాము. సో మేము ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే ఫోన్స్ లో నుంచి ప్రాంక్ కాల్స్ చేస్తాం అన్నమాట. మా సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్ కి అండ్ మాకు తెలిసిన వాళ్ళకి మేము కొన్ని నెంబర్స్ అయితే తీసుకున్నాము. ఆ నెంబర్స్ నుంచి మేము ఫేక్ కాల్స్ చేసి వాళ్ళకి ప్రాంక్ అనేది చేయబోతున్నాం అన్నమాట. సో నాకైతే చాలా భయంగా ఉంది గైస్, నాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. చూడండి నాకు ఎంత టెన్షన్ వచ్చేస్తుంది. అమ్మ వాళ్ళు ఎంత సీరియస్ గా ఏమైనా తీసుకుంటారు, అసలు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటని చెప్పి. సో ఎలా రియాక్ట్ అవుతారు అన్న విషయం పక్కన పెడితే నాకైతే ఫస్ట్ అర్జెంట్ గా కాల్ చేసేసి ఆ ఫన్ ఎలా ఉంటుందో మీరు కూడా చూడండి. ఎందుకు మేము చెప్పడం డైరెక్ట్ గానా, వెయిట్ చేయండి, చూసేయండి ఇంకో వీడియో. సో బ్లాగ్ ని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా ఎలా ఉంటది ఏంటి ఫన్ మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా లైక్ చేయకుండా బ్లాగ్ లోకి అయితే వెళ్ళిపోదాం గైస్. ఇంకా బ్లాగ్ ని లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మా స్నేహ చాలా ఎక్సైటెడ్ గా ఉంది, ఎందుకు అంత హుషారు వచ్చేస్తుందో తెలియడం లేదు. అంటే ఇప్పుడు ఫస్ట్ టైం కదా ప్రాంక్ కాల్స్ అనేవి చేయడం, మీరు చెప్పారని చెప్పి. సో అవతల వాళ్ళు ఎలాగా రియాక్ట్ అవుతారో మాకు తెలియదు, మేమేం చెప్తామో కూడా మాకు అసలు నో ఐడియా గైస్. అసలు ఏం మాట్లాడాలి ఏంటి మినిమం కూడా అసలు ఏం ఐడియా లేదు. సో మాకైతే ఒకే ఒక ఐడియా ఉంది. ఒకటేమొచ్చి ఫేక్ లాంగ్వేజ్ అన్నమాట, ఏది పడతాను మాట్లాడడమే. అసలు అది చూస్తే మీకు మళ్ళీ చూడాలి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఎవరికి చేద్దాం? సో ఇద్దరి దగ్గర కొన్ని నెంబర్స్ ఉన్నాయి. నా నెంబర్స్ తనకిస్తాను, తన నెంబర్స్ నా ఫోన్ నుంచి చేస్తారు. ఇద్దరం మాట్లాడతాం. వాళ్ళని ఫుల్ ఇరిటేట్ చేసి మెంటల్ తెప్పించి పిచ్చెక్కిచ్చేస్తాం అనమాట. సో ఫస్ట్ నా దగ్గర కొన్ని నెంబర్స్ ఉన్నాయి. సో నాకు కొన్ని మంది ఫన్నీగా వాళ్ళు మాట్లాడే విధానం అన్ని అనిపిస్తాయి. సో వాళ్ళ నెంబర్స్ నేను తీసుకున్నాను. సో ఎవరు ఏంటని మేము ఎవరికైతే ఫస్ట్ కాల్ చేస్తాం వాళ్ళదే చెప్తాము. నేనైతే ఒక 5 నెంబర్స్ తీసుకున్నా. సో ఫస్ట్ అయితే మా కాలేజ్ లో జూనియర్ కిషోర్ అని ఉంటాడు, ఫన్నీ క్యాండిడేట్. వాడైతే ఫుల్ ఫన్నీ పర్సన్ అనమాట. ఎక్కడుంటే అక్కడ ఫన్ జోక్స్, వాడి జోకులకి పిచ్చెక్కిపోద్ది, నవ్వలేక చచ్చిపోతాను. నేనైతే డైలీ కాలేజ్ లో ఉన్నప్పుడు బ్రేక్ లైన్ లంచ్ లైన్ వాడితోనే ఉంటా, ఎక్కువ నవ్వుకుని చచ్చిపోతాను ఇంకా. సో వాడికి ఇప్పుడు కాల్ చేస్తే వాడి నెంబర్ నా దగ్గర ఉంది అండ్ విత్ ఇన్ నెంబర్ లేదు కాబట్టి నేను తనకి ఇస్తాను. సో ఇద్దరం ఫేక్ లాంగ్వేజ్ లోనే లేకపోతే ఏదో మాట్లాడి ఫుల్ మెంటల్ తెప్పించాలన్నమాట. అండ్ నేను ఇప్పటి వరకు అది సేమ్ మేమిద్దరం ఒకే కాలేజ్, కానీ నేను ఇప్పటి వరకు ఆ అబ్బాయిని చూడలేదు. ఆ అబ్బాయి ఎలా మాట్లాడేది కూడా నాకు తెలియదు. సో చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను, మాట్లాడతాం. సో మీరు చూసే ఉంటారు ఆల్రెడీ ఫేర్వెల్ వ్లాగ్ అండ్ ఫుడ్ ఫెస్ట్ అండ్ ఇంకా స్పోర్ట్స్ మీట్ వ్లాగ్లు అన్నిట్లో మీరు చూసే ఉంటారు. వాడు ఫన్ బాగుంటది గైస్. సో వాడి ఫోటో నేను స్క్రీన్ మీద పెడతాను ఇప్పుడు నేను ఎవరికి కాల్ చేస్తాను. సో ఫస్ట్ అయితే రేట్ చేయకుండా ఇంక స్టార్ట్ చేసేద్దాం. నంబర్ టైప్ చేయి. సో గైస్ మేమైతే ట్రూ కాలర్ లో పేరు కూడా మార్చుతున్నాం. నా పేరు ఉంది, మళ్ళీ తెలిసిపోతుంది వాళ్ళకి గైస్. ఎందుకంటే నా ఫోన్ నుంచి తన ఫోన్ చేయాలి, తన ఫోన్ నుంచి ఒక అమ్మాయి పేరు అయితే పెడదాం. ఏం పేరు పెడదాం? ఒక మంచి గర్ల్ నేమ్ పెడదాం అన్నమాట. ఏం పెడదాం? ఎవరికి తెలియని నేమ్. సమంత అని పెడదామా? ఓకే సమంత నడదు, ఎందుకంటే వాళ్ళు కూడా తొందరగా చూస్తారు. గైస్ చూడండి గైస్, సమంత గెయిన్ అండ్ ట్రూ కాలర్ లో పెట్టింది పాప. సో ఇప్పుడు నేను ఒక నెంబర్ చెప్తాను, ఆ నెంబర్ కి కాల్ చేసాడమే. గైస్ నేను ఇప్పుడు నెంబర్ ఇస్తున్నాను, చేసేయండి. గైస్ నంబర్ అయితే టైప్ చేస్తాము, ఇంకా కాల్ చేస్తున్నాము, చెయ్యి. అన్నోన్ లాంగ్వేజ్ గైస్, అన్నోన్ లాంగ్వేజ్ లో మాట్లాడతాం. స్పీకర్ ఫుల్ సౌండ్ మ్యూట్ లో పెట్టాం. చూద్దాం. ఫుల్ ఎక్సైటెడ్, రింగ్ అవుతుంది. ఐ థింక్ తను కాలేజ్ లో ఉంటారు అనుకుంటున్నాం గైస్. వేస్తాము. సమంత అండి. అరే నీ అబ్బా. ఆచిదన్యా ఆంజీవన్ సోలా ఆంజీ కిషోర్నా ఓయమ్మా చాలా రే చిన్న సెకల్ లేవురా నీలో నా బట్ట. అనిపించేది ఎవరు గైస్ మళ్ళీ కాల్ చేద్దాం. లిఫ్ట్ చేయట్లేదు. ఆంజీ కిషోర్నా యానంచా ఆంజియా
ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. కిషోర్ నా ఆంజీ కిషోర్ నా కిషోర్ ఆంజీరా చాలా గాయస్ నవ్వుతుంది గాయస్ నవ్వుతా సౌండ్ వచ్చి అది ఏంటంటే గైస్ మేము ఫేక్ లాంగ్వేజ్ లో మాట్లాడతాను, వాడు కూడా సేమ్ అదే లాంగ్వేజ్ లో మళ్ళీ మాకు మాట్లాడుతున్నా, నాకు ఇంకా నవ్వు వచ్చింది. చెప్పు గైస్ థర్డ్ టైం మళ్ళీ చేద్దాము, ఇంకా చాలా మంది ఉన్నారు, అందరిని ఇరిటేట్ చేద్దాం. సో ఫస్ట్ మళ్ళీ ఇంకోసారి లాస్ట్ టైం చేసి చెప్దాం. హలో ఆంజియానా గాయస్ నాలుగే పిచ్చెక్కిపోయింది, ఇంకా మాట్లాడలే కట్ చేస్తాడు. సో ఇప్పుడు కాల్ చేసి చెప్పేద్దాం. హలో హలో కిషోర్, ఏం లేదు మేము ఫేక్ కాల్స్ చేస్తున్నాం అన్నమాట, ప్రాంక్ వీడియో రికార్డ్ అవుతుంది. ఫస్ట్ నీకే చేశాను. అంటే నాకు ఇంటి వచ్చేస్తుంది. సో గైస్ సో వీడితో అయితే అయిపోయింది ఫన్నీగా. బాబు నెక్స్ట్ ఇంకా కాల్ చేద్దాం, ఇంకా వజ్రాలు ఉన్నారు. సో నెక్స్ట్ నెంబర్ తో కూడా ట్రై చేద్దాం. నువ్వు ఈసారి నెంబర్ కాల్ చేస్తా, ఓకే నేను మాట్లాడతాను. నెంబర్ సో గైస్ ఫస్ట్ కాల్ అయితే నాకు నవ్వు ఆపకలేకపోయాను, చాలా కామెడీ నిజంగా ఎంత అటు నుంచి కూడా. సఖి గాయ్స్ సఖి తెలుసు కదా, మేఘ్నా నా స్కూల్ ఫ్రెండ్ అండ్ కాలేజ్ ఫ్రెండ్ ఆల్సో, తను కూడా మా జూనియర్. Okay. సఖి ఇంట్లో ఖాళీగా మ్యాచ్లు చూసుకొని కూర్చుంది. గైస్ సఖి నెంబర్ అవుట్ ఆఫ్ సర్వీస్ అని వస్తుంది. సో మేము ఏం చేస్తున్నామంటే వాట్సాప్ నెంబర్ నుంచి కాల్ చేస్తున్నాం, డీపీ అన్ని తీసి నేమ్ అన్ని రిమూవ్ చేసి చేస్తున్నాము. చూడండి గైస్ ఎంత త్యాగం చేస్తున్నాము మేము. సమ్మర్ వల్ల మేము ఫ్యాన్లు ఏం ఆన్ చేసుకోలేదు, నిజంగా మండిపోతుంది. సో గాయస్ నేనైతే నా డీపీ ఇది పెడుతున్నాను, సో తనకి మినిమం ఐడియా కూడా ఉండదు. ఏఐ బొమ్మ ఏదో పెట్టింది గైస్, సఖి పిచ్చెక్కిచ్చేద్దామని ఫిక్స్ అయిపోయాము. పేరు కూడా శృతి అని పెట్టాను, సో చూద్దాం ఏమవుతుందో. అవ్వా గైస్ హీరోయిన్ ఫోటో వచ్చింది గైస్, చేసేస్తుంది. రింగ్ అవుతుంది గైస్ సఖి నార్మల్ ఫోన్ పనిచేయడం లేదు, మేము వాట్సాప్ కాల్ చేస్తున్నాము, రింగ్ అవుతుంది, లిఫ్ట్ చేయడం లేదు గైస్. సఖి పడుకుండిపోయిందేమో, కాల్ లిఫ్ట్ చేసింది. హలో శృతిని, శృతిని అదే మీరు లాస్ట్ టైం 500 రూపీస్ ఆర్డర్ పెట్టుకున్నారు కదా, అదే మీరు లేదు పేరు సఖియే కదా. మీరు కైట్స్ జూనియర్ కాలేజేనా? అదే మీరు లాస్ట్ టైం 500 రూపీస్ ప్యాకేజ్ ఒకటి ఆర్డర్ పెట్టారు. స్నేహ అక్క సఖి అవి ఎలా సఖి నువ్వు గుర్తుపెట్టేస్తావు చెప్పు. ఇదో ఇప్పుడు రిలీజ్ చేసేస్తాను. బాయ్ బాయ్. అన్నోన్ లాంగ్వేజ్ మాట్లాడితేనే దొరకకుండా మంచిగా ఫన్ వస్తుంది. మనం ఇంకేమైనా టాపిక్ మాట్లాడదామన్నా కూడా వాళ్ళు కనిపెట్టేస్తున్నారు, తెలిసిపోతుంది. ఎందుకంటే మేము ఎక్కువ కలిసి ఉంటాం కాబట్టి, సో అందరికి తెలిసిపోదు, వాయిస్ గుర్తుపట్టేస్తున్నారు. దాంట్లో నుంచి సో చెయ్యు. సో చూద్దాం ఏం జరుగుతుందా. హలో మోసెసేనా? అదే మీరు లాస్ట్ టైం జశ్వంత్ మీరు ఒకసారి మా బ్రదర్ ది ఫోన్ నుంచి కాల్ చేశారు రీసెంట్ గానే, 2 weeks బ్యాక్. 2 weeks బ్యాక్ మా బ్రదర్ ఫోన్ నెంబర్ నుంచి మీరు కాల్ చేశారు, మీ ఎవరికో రిలేటివ్స్ అనుకుంటా. అయితే ఇప్పుడు 2 weeks అవుతుంది కానీ నెంబర్ మీద లాస్ట్ ఉంది, ఆ అబ్బాయి రాలేదు ఇంటికి. ఏమో మాకు తెలియదు. అంటే మా బ్రదర్ ని మేము అడిగితే ఏమో మీ నెంబర్ ఇచ్చారు. ఈ అబ్బాయికి నేను కాల్ చేశానంటే ఫోన్ రాలేదు, ఆ అబ్బాయి కూడా రాలేదు. మీ అబ్బాయి ఎవరు? మా అబ్బాయి జస్వంత్ అని చెప్పే. హలో ఎవరు కావాలి? జశ్వంత్ అని మీ అబ్బాయి, మీ ఫ్రెండ్ ఉన్నాడు కదండి. జశ్వంత్ అని ఉన్నాడు. ఏ జశ్వంత్ మాకు తెలియదండి. ఆ అబ్బాయి మీరు కలిపి మా అబ్బాయి దగ్గర ఫోన్ అడిగి తీసుకున్నారంట, ఏదో ఫోన్ చేసుకోవడానికి. మేము ఫోన్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తేమో
ఫోన్ లో లాస్ట్ కాల్ మీదే ఉంది. ఏ జస్వంత్? అమ్మా మాకు ఏ జశ్వంత్ ఎలా తెలుస్తుంది బాబు? లాస్ట్ కాల్ నాదే ఉందా? అవును, మీరంటే ఎవరికో ఫోన్ చేసుకోవాలని చెప్పి అడిగారంట. అరే నాదే. జూబ్లీ స్కూలేనా? జూబ్లీ స్కూలే. అక్కడే ఆ దగ్గరలోనే. మా అబ్బాయి కనిపించట్లేదు ఆ రోజు నుంచి. ఏ జస్వంత్ రా? 2 weeks అవుతుంది బాబు. బాబు రావట్లేదు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు, ఫోన్ రాలేదు. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చామని చెప్పి. నా నెంబర్ లాస్ట్ లో కాల్ చేశారా? అవును, ఈ నెంబరే ఉంది. పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తేమో మీరే కాల్ చేశారని చెప్పి ఉందన్నమాట. సో అందుకే కాల్ చేసి అడుగుతున్నాము. మరి నాకేం తెలియదండి, ఇప్పుడు చెప్తేనే వెళ్తున్నాను. ఏమో బాబు, కొంచెం తెలిస్తే కొంచెం చెప్పవా ప్లీజ్? ఒకసారి పోలీస్ స్టేషన్ రావాలి, దగ్గరలో పోలీస్ స్టేషన్ చెప్పు. కొంచెం ఎక్కడున్నావు బాబు? బాబు నువ్వేమనుకోపోతే ఒకసారి 4th Town పోలీస్ స్టేషన్ కి వస్తావా? నేనెందుకు వస్తానండి పోలీస్ స్టేషన్ కి? అదేంటి బాబు అలా అంటావు? నేనే తప్పు చేసానే. నా నెంబర్ ఉంటే నేను అలా నన్ను ఎందుకు వచ్చేయమంటున్నారు? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాను పేరు కూడా తెలియదు అంటున్నారు, మళ్ళీ నన్ను వచ్చేయమంటున్నారు. హలో బాబు, హలో, ఒకసారి వచ్చి కలిసి వెళ్ళిపోయాము. ఒకసారి వచ్చి కలిసి వెళ్ళిపోమంటున్నారు బాబు ఎస్ఐ గారు. ఫోన్ ఇవ్వండి ఒకసారి. అతను మీటింగ్ లో ఉన్నారంట. మీరు ఏమనుకోపోతే 1 గంటలో వచ్చేయగలరా? ఒకసారి అబ్బాయి ఫోటో ఎట్టండి. ఆ అబ్బాయి ఫోటో బాబు ఈ నంబర్ కి వాట్సాప్ లేదు. నా ఫోన్ నేనంట ఆడి ఫోన్ తీసుకొని ఆడి ఫోన్ నుంచి నా నెంబర్ చేశారంట. కనిపించరా? లేదే, తెలియదండి. అయితే మీ అమ్మ నాన్న నెంబర్ ఇవ్వు బాబు. నేనెందుకు? అలాగేలా బాబు చేస్తావు? నీతోనే కదా బాబు, నువ్వే కదా బాబు ఫోన్ అడిగి తీసుకున్నావంట. ఆ రోజు నుంచి కనిపించట్లేదు, 2 వారాలు అయిపోయింది. ఆ అబ్బాయి ఫోన్ అడిగి నా ఫోన్ నెంబర్ నేనెందుకు ఫోన్ చేసుకుంటాను? మాకేం తెలుసు బాబు, మీకు తెలియాలి. మీ నెంబరే కదా లాస్ట్ ఉంది. ఇంట్లో ఆడి బట్టలు కూడా కనిపించట్లేదు. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? మీరు ఫ్రెండ్స్, మీరు ఏడ్ చేసుకుంటారో తెలియదు. ఎలా మేము చదువుకోవడానికి పంపిస్తే మీరేమో చేసేది ఇది. అవును బాబు, ఆ అబ్బాయి జశ్వంత్ అనే అబ్బాయితోనే మీరు ఉన్నారంట ఆ రోజు. అంటే ఐఫోన్ ఆడదేనా? తెలీదు బాబు నాకు అవన్నీ. చెప్పేద్దామా? తెలుసా? హలో, మీకు ఏటవుతాడు? ఆ అబ్బాయి నాకు ఏం అవ్వడు గాని. హలో మోసెస్. హలో మోసెస్, మీ ఫ్రెండ్ అనీష్ అన్నాడు కదా, ఆడు చేయమన్నాడా? ఆడు అంటే తను నా కాలేజ్ మేట్ అన్నమాట. మీకు ప్రాంక్ చేయమని చెప్పి మీ నెంబర్ పెట్టాడు. గాయస్, మోసెస్ అయితే సారీ, ఏం అనుకోవద్దు. కానీ మీ ఫ్రెండ్ ఇలా చెప్పాడు కాబట్టి మేము చేసాం. అండ్ ఈ వీడియో కూడా నిజంగా మాకు చాలా నవ్వు వచ్చింది. ఆ అబ్బాయి ఏమో జస్ట్ ఎవరో, నిజంగా అబ్బాయి ఎవరో కూడా నాకు తెలియదు. ఫస్ట్ థింగ్ మా ఫ్రెండ్ చెప్పాడు కాబట్టి నేను మీకు కాల్ చేయడం అయితే జరిగింది. అసలు ఆ పోలీస్ స్టేషన్ అని ఈవెన్ నాకు స్క్రిప్ట్ కూడా తెలియదు, అలా వాడేసుకున్నాం అంతే. ఆ అబ్బాయి అయితే ఫుల్ పిచ్చి అయిపోయాడు. పాపం అబ్బాయికి ఏం మాట్లాడాలి కూడా అర్థం కాలేదు. లాస్ట్ లో బ్యాడ్ వర్డ్స్ కూడా తిట్టేశాడు. ఇంకా అబ్బాయి ఫుల్ ఏ జస్వంత్ కనుక్కోరా, ఏ కాలేజ్ చదువుతున్నాడు కనుక్కోరా అని చెప్పి. అమ్మాయి అయితే ఫుల్ ఫన్నీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకరు కూడా ట్రై చేద్దాం. సో ఫుల్ ఆడేసుకుందాం. నెక్స్ట్ తిను కూడా మీకు తెలిసే ఉంటది, నా స్పోర్ట్స్ మీట్ అండ్ ఇంకా నా ఫేర్వెల్ వ్లాగ్ అండ్ ఫుడ్ ఫెస్ట్ వ్లాగ్ చాలా వ్లాగ్స్ లో చూసే ఉంటారు. దివ్య అని నా బెస్ట్ ఫ్రెండ్ ఆల్సో. చాలా బాగుంటుంది, అందరితో మంచిగా మాట్లాడుతుంది. తను కూడా చేస్తాం. బట్ మేమిద్దరం తనకు తెలుసు, తన ఎంఈసీ, మేమిద్దరం ఎంపీసీ. బట్ తనకి తెలిసిపోతుంది ఎందుకంటే వాయిస్ గుర్తుపట్టేస్తుంది కదా. సో అన్నోన్ లాంగ్వేజ్ లో మాట్లాడతాం. అసలు ఆ భాష ఈ దేశంలోనే ఉంటుంది. ఇందాక మాట్లాడడం కదా స్టార్టింగ్ లో, అలా మాట్లాడతాం. సో చేద్దాం గాయస్. ఇప్పుడు 3 నెంబర్లు చేసాము, అసలు ఎవ్వరు కాల్ లిఫ్ట్ చేయలేదు. సో నా దగ్గర ఉన్న నెంబర్స్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు స్నేహ దగ్గర ఇంకా కొన్ని నెంబర్స్ ఉన్నాయంట, వాళ్ళకి కూడా చేసి ప్రాంక్ చేద్దాం. అసలు ఎవరు కాల్స్ లిఫ్ట్ చేయడం లేదు, ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారనమాట. సో అందరూ మంచిగా హాలిడేస్ కాబట్టి తినేసి పడుకునే బిజీలో ఉన్నారు, అందుకే ఎవరికి లిఫ్ట్ చేయడం లేదు. ఇంకా మా దగ్గర బోల్డ్ మంది నెంబర్లు ఉన్నాయి, చేస్తున్నాం. అందరూ ఎగ్జామ్స్ అయిపోయాక కొంచెం ఫ్రీ బర్డ్స్ అయిపోయి ఊర్లు షికార్లు ట్రిప్పులకి వెళ్ళిపోయారు అనమాట. ఎవరి కాల్స్ అట్లీస్ట్ ఉన్నోళ్ళు కూడా లిఫ్ట్ చేయడం లేదు. తినేసి మధ్యాహ్నం బాగా పడుకున్నట్టున్నారు. మేము మెట్ట మధ్యాహ్నం అందరూ పడుకొని మంచిగా ఫ్రెష్ అయ్యే టైంలో మేము ఇక్కడ గాలి లేక చచ్చిపోతున్నాం అనమాట. లోపల నుంచి పొగలు వచ్చేస్తున్నాయి, అయినా కూడా చేస్తున్నాము. సో ఎవరు కాల్స్ లిఫ్ట్ చేయడం లేదు. సో గైస్, ఇంకా కొన్ని నెంబర్స్ తీసుకున్నాం. మా దగ్గర చాలా అంటే చాలా టన్నుల నెంబర్స్ ఉన్నాయి. కానీ మేము చేసిన దానికి అట్లీస్ట్ ఒక్కరు లిఫ్ట్ చేసినా బాగుండు. 2-3 కాల్స్ చేస్తాం కానీ అసలు ఎవ్వరు లిఫ్ట్ చేయడం లేదు. మా జూనియర్ దినేష్ అనమాట, ఫుడ్ ఫెస్ట్ వీడియోలు అన్నిట్లో చూసే ఉంటారు.
సో వాడికి ఇప్పుడు చేయబోతున్నాను, చేస్తాను. సో వాడు ఏం మాట్లాడదు. కొత్త ఫోన్ కొనుక్కున్నాడు కదా, ఐఫోన్ కొన్నాడు. ఏంటది వాయిస్ మెయిల్ పెట్టాడు అనుకో, బొగ్గ అయిపోతాను నేను. ఈ కుక్క పక్క అరుచుకొని. సో మా జూనియర్ దినేష్ కి చేస్తున్నాం అనమాట ఇప్పుడు. సో లిఫ్ట్ చేస్తలేదు, తెలియదు అసలు, ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. బిజీ అని వస్తుంది. ఐ థింక్ తను కాలేజ్ లో ఉండి ఉంటాడు ఇప్పుడు. నెక్స్ట్ ఇంకొక నెంబర్ చేస్తున్నాం, ఇతను మా క్లాస్మేట్. ఎస్, చైతన్య అని మా కాలేజ్ ఫ్రెండ్ అన్నమాట, మా క్లాస్. సో వాడికి చేస్తా. రింగ్ అవుతుంది గైస్. హలో, హలో, అవునా చైతన్యనా? అవును. ఆంజికలరా? అండ్ చైతన్యనా? ఎవరండి మాట్లాడుతుంది? మరి కేరళ తరబుచా? ఏంటి? కేరళ చామనా? అచ్చమనా? इन्ना बुढ़िया ना चैतन्य कल्ट्स जूनियर कॉलेज తెలీదండి. बीटेक में हुई वित्त माँ బీటెక్ बीटेक इंजीनियरिंग 12th पढ़ाई में दिया తమిళ. इन्ने కెన్ యు టాక్ ఇన్ ఇంగ్లీష్ ప్లీజ్? अभी ये मरते इंग्लिश क्यों बोलते? ये बीटेक में इन्हें केरला में रुचि में थे यार బీటెక్ కేరళ में आना रिजल्ट पढ़ेंगे? नहीं, मैं आंध्र प्रदेश से. तेलंगाना नहीं है? नहीं, आंध्र प्रदेश ఏపీ. ఎన్ని పుడిచింగ? కోచింగ్ పుడించింగ? టాక్ ఇన్ ఇంగ్లీష్ ప్లీజ్. ఐ కాంట్ అండర్స్టాండ్ తమిళ్ యార్. तमिल ये पुया मलयालम में रहती మలయాళం బి ఐ డోంట్ నో మలయాళం ఆల్సో. केरला में ये पित्ते वर्ष मरदा చైతన్యనా? ఎంసెట్ పుడింగనా? అలా రిజల్ట్ అన్నాగా, రిజల్ట్ అయింగా? वाइस ब्रेक इरुक्कु చైతన్యనా? నవ్వుగానే చచ్చిపోతున్నాం. ఈ ఒకరు ఎవరో మాట్లాడుతుంది, మధ్యలో ఫోన్ వచ్చింది కదా, ఎవరిది మధ్యలో ఇంకో ఫోన్ వచ్చింది. మేము ఆల్రెడీ అందరికి మిస్డ్ కాల్ చేస్తున్నాం కదా, వాళ్ళు ఎవరు లిఫ్ట్ చేయట్లేదు. మేము మధ్యలో ఇంకో ఫోన్ మాట్లాడుతుంటే వాళ్ళు కాల్ చేస్తున్నారు. గైస్ ఇందాక చైతన్యకి తమిళ్లో మాట్లాడి సిరిగించేసాం కదా, సో ఇప్పుడు ఇంకా మళ్ళీ ఫోన్ చేస్తున్నాం. అర్థం మిస్డ్ కాల్ ఉంది. హలో, చైతన్యనా? రిజల్ట్ అనగా? నవ్వకండి. సీరియస్ మ్యాటర్. హలో, why are you laughing yaar? എന്നോട് ഇച്ച സാധനം ഉണ്സാ? അല്ല ജോക്കർ ബനി വൃത്തി చైతన్యాన పుడింగి അടപ്പട വെച്ചിട്ട് అంజి కొలవ చాలజా అడ్మిషన్ కలియప్ప ఆరే రిజల్ట్ పడింగ. హలో చైతన్యనా? చైతన్యనా? Wait for a minute yaar. రిజల్ట్ పుడింగే? नहीं, క్యాన్సల్ రా. అవి సుమవతే 12th ఏ పరవచ్చితో బీటెక్ और ఇంజనీరింగ్ ఎవరితే ఎంసెట్ పుడింగనా రిజల్ట్? MSET एग्जाम में हो रहा है. ఆ క్యానంగా? MSET एग्जाम no. ఎగ్జామ్ ఎవచ్చితా எனக்கு మలయాళం అరియల్లా ఎట్లా తెలీదా? అరియలకు అరియల్లక్క ఎరకునా? ఒరే నీ మలయాళం తగలెత్త ఏట్రా. మీ దుంపల్లో మీరెక్కడ తయారయ్యారా బాబు? హలో హలో చైతన్యనా? చైతన్యనా? పుడింగే ఎంసెట్ పుడింగే? పుడింగిడు అరే చైతు, ఎవరు గుర్తుపట్టావా? కదా ఎస్. నా నవ్వు చూసా కూడా అదే రాలేదే అనుకోని. అరే మేము ప్రాంక్ కాల్స్ చేస్తున్నాం అనమాట, కొన్ని మంది నెంబర్స్ తీసుకొని. సో నేను యూట్యూబ్ లో రికార్డ్ చేస్తున్నా. ఓకే, అన్నోన్ లాంగ్వేజ్, ఈ దేశంలో నా లాంగ్వేజ్ ఉండదు. మేము మలయాళం, కన్నడ, తెలుగు, తమిళ్ అన్ని మాట్లాడేస్తున్నాము. గైస్ దినేష్ కి చేస్తున్నాం అనమాట. అన్న ఎంటర్టైన్మెంట్ అయిపోతుంది మాకు. దినేష్ పడంగే? దినేష్ నా? దినేష్ నే. అన్న రిజల్ట్ పడంగే? అరే పడాంగే ఎవరు పడాంగే? అరే పడాంగే ఎవరు పడాంగే? అరే మా బీటెక్ కాలేజ్ ఎవరు కృష్ణ కాలేజ్ ఎవరు చైతన్య కేరళ. लो अरे बीटेक कॉलेज कृष्णा कॉलेज में एडमिशन अवरचे केरला. नहीं नहीं नहीं, హలో बोल बोल. దినేష్ పడంగే? नहीं नहीं पडांगे. దినేష్ నా? దినేష్ పడంగే? రిజల్ట్ తీయ స్టేట్ పరంగే?
పడంగే అలా పడంగే दिनेश टी स्टेट पढ़ेंगे रिजल्ट नहीं कोडंट प्रीतम चरवण चंदन अंजना मजा कवल कर हरम तंजन चांजिर चनान दिनेश ना पड़ू निंजगल आशुगन निंजुरा आवजना సందనాల్సి సంతోష్ నానా హలో అవి బీటెక్ కృష్ణ కాలేజ్ కైట్సా కైట్స్ కాలేజ్ నా రిజల్ట్ పడంగే అది என்ன ஃபர்ஸ்ட் இயர் எமர்ச்சி வர கைட்ஸ் காலேஜ் என்ன చైర్మన్ వచ్చి నంబర్ ఇవ్వత్తి ఇన్న నంబర్ కేరళ స్టేట్ ఎన్న పుడింగే హలో దినేష్ ఎవరు ఆడించుకుంటున్నావు జూనియర్ గా మార్చేపు నన్ను ఆడించుకుంటున్నాను నెంబర్ సేవ్ లేదుగా ఆడించుకుంటున్నాను గైస్ ఫైనల్ గా మా ప్రాంక్ కాల్స్ అయితే అయిపోయింది, కంప్లీట్ చేస్తాము. ఇంకా చాలా మందికి చేసాం బట్ ఎవరు కాల్స్ లిఫ్ట్ చేయడం లేదు. ఈ ఊర్లో అసలు ఎక్కడ లేరు. ఎగ్జామ్స్ అయ్యాక అందరూ ట్రిప్స్ కానీ అమ్మమ్మ వాళ్ళ ఊరు నాన్నమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. సో ఎవరు ఇక్కడ లేరు. సో కొన్ని మందికి చేసాం, ఆ కొన్ని మందితోనే ఫుల్ గా ఆడేసుకున్నాం. అంటే దొరికితే దేవుడి ప్రసాదం అంటారు కదా, అలాగే మాకు కొన్ని మంది లిఫ్ట్ చేశారు, ఆ కొన్ని మందిని ఇంకా వదలకుండా ఫుల్ గా ఆడేసుకున్నాం అన్నోన్ లాంగ్వేజ్ లో. ఏంటంటే అసలు మలయాళం లాంగ్వేజ్ మాకు ఫుల్ ఫస్ట్ మాకే నవ్వొచ్చింది. నేనైతే ఇక్కడ నుంచి లెగిసిపోయి వెళ్ళిపోతున్నంత పరిస్థితి వచ్చింది. అసలు ఆ మాటలు నిజంగా మీరు వీడియో మొత్తం చూసుంటే గానీ నిజంగా పడి నవ్వుతారు. ఫుల్ ఆఫ్ ఫన్ అయితే ఉంది. మామూలు మేమైతే నవ్వుగా కాలని సగం నవ్వేసాం. వాళ్ళు కూడా అటు పక్క నుంచి నవ్వు చాలా సేపు నవ్వుకున్నారు. అటు పక్క వాళ్ళు కూడా ఇది అక్క లాంగ్వేజ్, వీళ్ళు మలయాళం తెలుగు ఏదో అంటున్నారని చెప్పి. వీళ్ళు ఏం భాష మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు. తెలుగు సగం మేము తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ అన్ని తిప్పి మాట్లాడాము. సో మాకైతే ఫుల్ ఫన్నీ అనిపించింది. సో మీరు వ్లాగ్ ని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారు అనుకుంటున్నాము. సో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? మీరు నచ్చితే తప్పకుండా మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎలాంటి వ్లాగ్స్ కావాలో కూడా కామెంట్ చేయండి. అందరూ ప్రాంక్ వీడియో చేయక్క చెయ్యు అన్నారు. సో ఫైనలీ చేశాను. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావు స్నేహ? మీకు కూడా ఒకవేళ మీకు పార్ట్ 2 కావాలనుకుంటే పక్కా కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక ప్రాంక్ తో వస్తాం, కానీ ఈసారి ఫోన్ కాల్ కాదు, డైరెక్ట్ గా వెళ్ళి ప్రాంక్ చేస్తాం. ఎస్ గైస్, నేను చాలా సార్లు అనుకున్నాను బయటికి వెళ్ళి ఫుల్ ప్రాంక్ వీడియోస్ చేయాలి, అందరూ నవ్వుకుంటారు, ఫన్ ఎంటర్టైన్ చేద్దామని. సో ఇప్పుడు వరకు అంటే నాకు అంత ధైర్యం సరిపోలేదు. ఇప్పుడు స్నేహాన్ని పక్కన ఎట్టుకున్నాను కాబట్టి నెక్స్ట్ ఆన్లైన్ చేసాము. నెక్స్ట్ ఇంకా ఆఫ్లైన్ గా డైరెక్ట్ గా వెళ్ళిపోవడం అనమాట. మంచి ప్రాంక్ వీడియోస్ అన్ని చేస్తూ మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేస్తాము. సో నెక్స్ట్ వీడియోస్ కూడా మీరు తప్పకుండా చూడండి. అండ్ ఒకవేళ మీకు ఎలాంటివి ఏమైనా ఐడియాస్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇంకొక విషయం, మేము పార్ట్ 2 చేయాలంటే ఈ వీడియోకి మినిమం ఒక 50K వ్యూస్ అబో రావాలి. మినిమం 100K వస్తే పక్క పార్ట్ 2తో వస్తాం. ఈసారి పార్ట్ 2 మాత్రం మీకు పిచ్చెక్కిస్తాం. ఎస్ గైస్, ప్రాంక్ వీడియో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ వీడియో అయితే మీరు తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. మేము ఇంకా మంచిగా ట్రై చేస్తాము. సో మిమ్మల్ని అందరినీ మంచిగా ఎంటర్టైన్ చేస్తాము. సో ఈ వ్లాగ్ అయితే ఇంతే గైస్. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించింది, మీకు నచ్చిందా, బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. సో ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంటని గట్టిగా కొట్టేయండి. నెక్స్ట్ వ్లాగ్ తో కలుసుకుందాం. బై బాయ్. సబ్స్క్రైబ్ టు వావ్ పావని వ్లాగ్స్.